గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెల్లార్ల నిర్మాణానికి బ్రేక్ వేసింది బల్దియా. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు బల్దియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న సెల్లార్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. 6 జోన్ల పరిధిలో 167 సెల్లార్లను గుర్తించారు టౌన్ ప్లానింగ్ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెల్లార్ల నిర్మాణానికి బ్రేక్ వేసింది బల్దియా. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు బల్దియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న సెల్లార్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. 6 జోన్ల పరిధిలో 167 సెల్లార్లను గుర్తించారు టౌన్ ప్లానింగ్ అధికారులు. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, సిటీలో సెల్లార్లపై జీహెచ్ఎంసీ నిర్ణయానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జీహెచ్ఎంసీ పరిధిలో సెల్లార్ల నిర్మాణానికి అధికారులు బ్రేక్ వేశారనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు సెల్లార్లు నిర్మిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, వాటర్ స్టాగ్నేట్ అవుతుంది అనేటువంటి అంచనాతోని జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడెక్కడ సెల్లార్లకు సంబంధించిన అంటే అధికంగా సెల్లార్లు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి మనం జోన్ల వారీగా చూస్తే పూర్తి స్థాయిలో మొదట ఎల్బీ నగర్ జోన్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎన్ని సెల్లార్ల పాయింట్స్ గుర్తించారనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం క్లియర్ గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 6 జోన్లు ఉంటాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. ఎల్బీ నగర్ లో 33 సెల్లార్లను ఉన్నట్లు గుర్తించారు. చార్మినార్ లో 27, ఖైరతాబాద్ లో 40, సికింద్రాబాద్ లో 10, షేర్లింగంపల్లిలో 30, కుకట్పల్లిలో 27, మొత్తం 167 సెల్లార్లు ఉన్నట్లు టౌన్ ప్లానింగ్ కి సంబంధించిన అధికారులు గుర్తించారు. ఇక రిటైనింగ్ వాల్ ఎల్బీ నగర్ జోన్ లో 11, చార్మినార్ జోన్ లో 17, ఖైరతాబాద్ జోన్ లో అత్యధికంగా 32, సికింద్రాబాద్ లో 6, షేర్లింగంపల్లి, కుకట్పల్లిలో 18 ఇట్లా 102 రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్. అంటే ఒక ప్రహారీ గోడ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రహారీ గోడ ఎక్కడెక్కడ కట్టారు, ఎందుకంటే వర్షం అధికంగా కురిసినప్పుడు లేకపోతే ఆ గోడ పూర్తి స్థాయిలో పచ్చిగా అవుతే ఆ గోడ పడి చాలామంది చనిపోయినటువంటి ఘటనలు మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మనం చూసాం. సో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి కాబట్టి ఆ రిటైనింగ్ వాల్ పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇక అవి కాకుండా ప్రస్తుతం రిటైనింగ్ వాల్స్ అండర్ కన్స్ట్రక్షన్, అంటే సగం నిర్మించి ఉన్నాయి, లేకపోతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాయి రిటైనింగ్ వాల్స్ని కూడా గుర్తించారు. మొత్తం 65 గుర్తిస్తే అత్యధికంగా ఎల్బీ నగర్ జోన్లో 22 రిటైనింగ్ వాల్స్ అండర్ కన్స్ట్రక్షన్, అంటే ఇంకా నిర్మాణంలో ఉన్నాయి, వాటిని తొందరగా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తము సెల్లార్ల అంశం మీదే ప్రధానంగా ఫోకస్ చేసింది. అవి దాంతోపాటు పురాతన భవనాలు, అంటే చాలా ఏళ్ల క్రితం నిర్మించినటువంటి బిల్డింగ్స్ ఇప్పుడు కూల్చివేత దశ, అంటే మొత్తము ఒకవేళ పెద్ద వర్షం పడితే కూలిపోయేటువంటి సిచ్యువేషన్లో ఆ బిల్డింగ్స్ ఉంటాయి. ఉండేటువంటి బిల్డింగ్స్ని డైలాప్టెడ్ బిల్డింగ్స్ లేదా పురాతన భవనాలు లేకపోతే శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనాలుగా అధికారులు చెప్తారు. సో ఆ శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనాలని కూడా గుర్తించారు. మొత్తం 566 పురాతన భవనాలను జీహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. సో పురాతన భవనాల్లో వర్షం అధికంగా పడి గోడలు పచ్చిగయి నెర్రలు బాసి లేకపోతే మొత్తం ఆ వాటర్ లోపలికి వస్తే లోపల కరెంటుకి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు, ఆ గోడలు కూలిపోవచ్చు, ఆ బిల్డింగే కూలిపోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అట్లాంటి ఘటనలు జరిగాయి కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సో ఈ వర్షాకాలం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, దాదాపుగా అక్టోబర్ లేదా నవంబర్ వరకు వర్షాలు పడతాయి. అక్టోబర్ లేదా నవంబర్ వరకు పూర్తి స్థాయిలో కొత్తగా నిర్మించబోయే బిల్డింగ్లకి సెల్లార్లు ఉండొద్దు. సెల్లార్లు ఉంటే అవి నిర్మాణంలో చివరి దశలో ఉంటే వాటిని తొందరగా కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం నిర్మించడానికి వీలు లేదు అనేటువంటి స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ జీహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు, చీఫ్ సిటీ ప్లానర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి
చైన్ మ్యాన్లు, దాని తర్వాత ఏసీపీలు, డీసీపీలకు కూడా స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో జనాలు కూడా అధికారులు చెప్తానే ఉంటారు కదా అని మన పని మళ్ళీ చేసుకుంటూ పోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. మనం చూస్తున్నాము రోజు మొత్తం నార్మల్గా ఉన్నప్పటికీ కూడా రాత్రి పూట, సాయంత్రం సమయంలో లేదా తెల్లవారుజాములో కొంత ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నమవుతుంది. ఒకవేళ సెల్లార్లు నిర్మించడానికి పోతే ఆ రోడ్డు మీద పోయేటువంటి వాటర్ కావచ్చు, లేకపోతే స్టాగ్నేట్ అయ్యేటువంటి వాటర్ పరిసర ప్రాంతాల్లో ఆ బిల్డింగ్ నిర్మిస్తున్నా, అక్కడ సెల్లార్ నిర్మిస్తున్నా ఆ వాటర్ మొత్తం కూడా సెల్లార్లోకి వచ్చి మరింత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఒక బిల్డింగ్ కింద బేస్మెంట్ కింద ఉంటుంది ఆ సెల్లారు మొత్తం కింద, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. కాబట్టి జనాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఇది మాత్రం పాటించాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిల్డింగ్లు కింద సెల్లార్ నిర్మిస్తే అవి బేస్మెంట్ సరిగా లేకపోతే, నిర్మాణంలో కన్స్ట్రక్షన్లో సరిగా నాణ్యత పాటించకపోతే చెప్పలేము ఎప్పుడేం జరుగుతుందో. కాబట్టి సెల్లార్లు నిర్మించొద్దు. ఇప్పుడు నవంబర్ వరకు వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే వరకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సెల్లార్ల నిర్మాణం దానికి నిషేధం విధించింది జీహెచ్ఎంసీ అధికారులు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని చెప్పుకోవచ్చు. అత్యధికంగా మనము లెక్క చూసాం కదా, అత్యధికంగా షేర్లింగంపల్లి జోన్లో 30 ఉంటే ఎల్బీనగర్ జోన్లో 33 ఉన్నాయి. అంటే చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి నగరం. దాంతోపాటు ఎక్కువ నిర్మాణాలు కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి జోన్గా ఎల్బీనగర్ జోన్ ఉంది. సో అక్కడ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాని తర్వాత షేర్లింగంపల్లి, ఇటు ఎల్బీనగర్ విజయవాడ హైవేకి ఉంటుంది, ఇది ముంబై హైవేకి, ఓల్డ్ ముంబై రోడ్కి ఉంటుంది షేర్లింగంపల్లి జోన్. సో అటువైపు కూడా చాలా ఐటీకి ఆనుకొని ఉంటుంది, అంటే మాదాపూర్ ఐటీ కంపెనీలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ కూడా నిర్మాణాలు చాలా ఎక్కువ జరుగుతాయి. సో అధికారులు ఆర్డర్ ఇవ్వడమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా సీరియస్గా పరిశీలించాల్సి ఉంది. అధికారుల మాటల్ని కూడా జనం విని సెల్లార్ల పైన ప్రత్యేకంగా దృష్టి పెడితే రాబోయే రోజుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులకు కలగకుండా మనంతలో మనం జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు అవుతాము అనేది అందరూ కూడా భావించుకోవాలి. సో ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కొత్త సెల్లార్ల నిర్మాణం పైన నిషేధం విధించిందని చెప్పుకోవచ్చు ఒక మాటగా. అండ్ అవి కాకుండా ఏమైనా ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉంటే వాటిని పూర్తి స్థాయిలో తొందరగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు సూచించారు. ఇది ఓవరాల్గా వర్షాకాలంలో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, సెల్లార్లు, పురాతన భవనాలకు సంబంధించిన పూర్తి అప్డేట్. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.